T20 వరల్డ్ కప్ ట్రోఫీకి మరో 2 అడుగుల దూరంలో ఉంది భారత్. రేపు ముంబై వాంఖడే వేదికగా ఇంగ్లాండ్తో జరగబోయే సెమీఫైనల్ పోరు భారత్కు అసలైన అగ్ని పరీక్షగా మారింది. భారత్ ముందున్న సవాళ్లు ఏంటి? ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును ఎదుర్కొనేందుకు టీమిండియా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందా? వాంఖడేలో గర్జించేది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇంగ్లాండ్తో సెమీఫైనల్ కు సిద్ధమవుతోంది టీమిండియా. మార్చి 5న ముంబై వాంఖడే వేదికగా హై వోల్టేజ్ ఫైట్ జరగనుంది. అయితే సూర్యసేన ఇంగ్లాండ్పై నెగ్గాలంటే అంత ఆషామాషీ కాదు. ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లాండ్ జట్టు బలంగా ఉంది. అలాంటి బలమైన జట్టును సెమీస్లో ఓడించాలంటే భారత్ సమిష్టి ప్రదర్శన అవసరం. గ్రూప్ స్టేజ్ సూపర్ 8లో భారత్ ఆడిన 7 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. కానీ ప్రతి మ్యాచ్లో ఒకే కథ పునరావృతమవుతోంది. ఒక్కో మ్యాచ్లో ఒక్కో బ్యాట్స్మెన్ మెరవటం, మిగతా వారు మాత్రం నిలబడలేకపోవటం. ఇది గెలుపునకు సరిపోతున్న సెమీఫైనల్ లాంటి మ్యాచ్ల్లో ప్రమాద సంకేతమే. బౌలింగ్లో కూడా పరిస్థితి అలానే ఉంది. జస్ప్రీత్ బుమ్రా తప్ప మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోతున్నారు. డెత్ ఓవర్లలో పరుగులు అదుపు చేయటంలో విఫలమవుతున్నారు. ఒక్క బుమ్రా పైనే ఆధారపడటం సెమీఫైనల్ వంటి మ్యాచ్ల్లో ప్రమాదకరం. బుమ్రాతో పాటు మిగతా బౌలర్లు కూడా రాణించాల్సిన సమయం ఆసన్నమైంది. సెమీస్లో బౌలర్లు లయ అందుకోవాలి, లేదంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ దాడిని ఆపడం కష్టం. మరోవైపు ఈ టోర్నమెంట్లో భారత్ చాలా కీలక క్యాచ్లు జారవిడిచింది. మిస్ ఫీల్డింగ్లు, హాఫ్ ఛాన్స్లు ప్రత్యర్థులకు అదనపు అవకాశాలుగా మారాయి. ఇంగ్లాండ్ లాంటి అటాకింగ్ జట్టుపై ఒక్క క్యాచ్ కూడా వదిలేస్తే మ్యాచ్ చేతిలో నుంచి జారిపోవచ్చు. ఇక భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన కొంతమంది ప్లేయర్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. అభిషేక్ శర్మ భారీ అంచనాల నడుమ అవకాశాలు దక్కించుకున్న అవకాశాలను అందిపుచ్చుకోలేక ఘోరంగా విఫలమవుతున్నాడు. టాప్ ఆర్డర్ స్థిరత్వం లేకపోవటం, మిడిల్ ఆర్డర్ ఒత్తిడిలో పడటం ఇవి టీం బ్యాలెన్స్ ను దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు మన ముందుంది ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టు. ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును కూల్చాలంటే ఇప్పటి ప్రదర్శన ఏమాత్రం సరిపోదు. సమిష్టిగా రాణించుకుంటే ఫలితం తారుమారు కావచ్చు. సెమీస్ లాంటి పెద్ద మ్యాచ్లో టాప్ ఆర్డర్ నుంచి ఫినిషర్ల వరకు అందరూ కలిసి సమిష్టిగా రాణించాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోనూ పూర్తి స్థాయిలో సమిష్టి ప్రదర్శన అవసరం. అప్పుడే ఫైనల్ కళ నిజమవుతుంది. లేకపోతే వరల్డ్ కప్ కళ సెమీస్ వేదికపైనే చెదిరిపోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.